అనంతపురం జిల్లా తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రోహిత్ చౌదరి పిరికివాడని ఆరోపించారు. అలాంటి వాడిని తానెప్పుడూ చూడలేదన్నారు. రాళ్ల దాడి జరుగుతూ ఉంటే ఇంట్లో కూర్చున్నాడని ఫైర్ అయ్యారు. ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళలో ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్ ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. ఈ దీని అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి. నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ బిల్టర్ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరకు తిరుగుతావా? గలాటే జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అర్థం అయిపోయినా ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీ అట్లుంటే పోలీసులు ఎట్లా పోయి తెస్తారా? ఆడొచ్చి రాళ్ళు వేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటాను ఏఎస్పీ యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. అనంతపురం జిల్లా తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రోహిత్ చౌదరి పిరికివాడని ఆరోపించారు. అలాంటి వాడిని తానెప్పుడూ చూడలేదని అన్నారు. రాళ్ల దాడి జరుగుతూ ఉంటే ఇంట్లో కూర్చున్నాడని ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. ఏఎస్పీని ఉద్దేశించి ఎలా చూడాలి? స్వాతి, ఏదైతే పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇవాళ అమరవీరులకు కార్యక్రమంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సమయంలో అతను పోలీసు ఏదైతే ఉందో తాడిపత్రి అడిషనల్ ఎస్పీ పైన ఘాటు అయిన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా పనికిరాడని చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తను వచ్చిన తర్వాత 9 నెలల్లో పూర్తి స్థాయిలో క్రైమ్ రేట్ తగ్గిందని, నేరాలు కూడా కట్టడి చేశాయని నిన్న ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఉటంకిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. తాడిపత్రిలో రాళ్ల దాడి జరిగిన సమయంలో బయటకు రాని అడిషనల్ ఎస్పీ ఏ మేరకు క్రైమ్ రేట్ తగ్గిస్తారని చెప్పిన పరిస్థితి. అలాగే పోలీసులు ధరించే కాకి దుస్తులు కాకుండా మిలిటరీ దుస్తులు వేసుకురావడం పైన కూడా ఆయన మండిపడ్డాడు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత రాష్ట్రం మొత్తం క్రైమ్ కంట్రోల్ అయిందని చెప్పి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే రోహిత్ కుమార్ చౌదరి స్థానికంగా సిఐ ఎస్ఐ లైన్లో బయటకు రాలేడని చెప్పిన పరిస్థితి. తాను వైసీపీ చేస్తున్న ఘటనకు సంబంధించి ప్రూఫ్స్ తో సహా నిరసన తెలిపినా కానీ అతను తన వినతి పత్రం కూడా తీసుకురావాలని బయటకు రావాలని చెప్పిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ గత కొన్ని రోజులుగా ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే అడిషనల్ ఎస్పీ మధ్య తీవ్ర స్థాయిలో మాటలతో జరుగుతున్న పరిస్థితి. గతంలో కూడా వీరిద్దరు మధ్య పరస్పరం వ్యాఖ్యానించుకోవడం ఉంది. అయితే ఇవాళ చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర సమాధానాన్ని లేపాయని చెప్పొచ్చు. ఒక అడిషనల్ ఎస్పీని తీవ్ర స్థాయిలోనే అతని పైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. నువ్వు బయటకు రావాలంటే ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ బయటకు రావని చెప్పాడు. అలాగే క్రైమ్ కంట్రోల్ చేసే విషయంలో కూడా అతను ఎటువంటి ఆసక్తి చూపలేదని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే ఎటువంటి చర్యలు ఏఎస్పీ తీసుకోలేదని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే ఉందో రాళ్లదాడి, అయితే ఈ మధ్యకాలంలో జరిగిన రాళ్లదాడి సమయంలో కూడా అలాగే వైసీపీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో కూడా తను రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అడిషనల్ ఎస్పీ ఇలాంటి చర్యలు తీసుకోలేదు రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. పోలీసులు ఇంతవరకు తాను ఎప్పుడు పోలీసు యూనిఫామ్ వేసుకునేది చూడలేదని కూడా అతను డ్రెస్ కు సంబంధించి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ చర్చల పైన అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో చర్చ జరుగుతుండగా, మరోవైపు ప్రభాకర్ రెడ్డి అయితే అతని వ్యవహార శైలి మొదటి నుంచి భిన్నంగా ఉందని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే గుర్తిస్తున్నాడు. స్వాతి, శ్రీనివాస్,
ఏఎస్పీ వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గలేదు, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు ఏఎస్పీ ఈ 9 నెలల్లోనే 80% వరకు రికవరీ అయ్యాయి అని కూడా ఆయన చెప్తున్నారు. సో ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ప్రస్తుతం జేసీ వ్యాఖ్యలు చేయడానికి కూడా కారణం ఏదైతే ఉందో, నిన్న రోహిత్ చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను గతం కన్నా ఈ ఏడాది రికవరీ విషయంలో కానీ క్రైమ్ విషయంలో కానీ దాదాపు పూర్తి స్థాయిలో క్రైమ్ కానీ అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేసినట్టు రోహిత్ కుమార్ చౌదరి చెప్పిన పరిస్థితి ఉంది. నిన్న మీడియా సమావేశంలో తాడిపత్రి నియోజకవర్గంలో ఏదైతే ఉందో గుట్కా, అలాగే మక్క, అలాగే గంజాయి, దాంతో పాటు మిగిలిన క్రైమ్ కూడా తాను కంట్రోల్ చేశానని చెప్పి అతను మీడియా సమావేశంలో వెల్లడించిన పరిస్థితి. దాదాపుగా 80% మేరకు నేరాలు జరగకుండా చూశానని చెప్పి అతను చెప్పిన పరిస్థితి. ఈ వ్యాఖ్యల పైన ఇవాళ పోలీసు ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. అసలు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఏమన్నారో ఒకసారి చూద్దాం. Our actions has led to 20% reduction in non-grave crimes. The data is from 18th of January 25 to 30th of September this year compared to last year. Last year 486 non-grave crimes was reported. This year 402 non-grave crimes are reported. We are doing and we will continuously do enforcement work, and as part of enforcement we have increased the registration of petty crimes by 2.5 times along with the seizures. In Matka cases, as compared to last year, we have arrested 80%. Last year it was 15%. In the seizure amount, it is a 6 time, a huge jump in the seizure of Matka. Last time it was 3 lakhs. In this year it is 18 lakhs 14,000. In cases of gambling, we have registered cases against 274% compared to last year 220. The seizure amount is 14.84 lakh compared to last year 11 lakhs. We know we have lot more to do in Matka and gambling, and police is doing each and everything to control organized Matka and gambling. రైట్ శ్రీనివాస్, ఏఎస్పీ ఏం మాట్లాడారో కూడా మనం చూసాం. అంటే క్రైమ్ ఏ మేరకు తగ్గింది, తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటాం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్ గా ఎలా చూడాలి ఇష్యూని? ప్రస్తుతం ఈ వ్యాఖ్యల పైన ఏదైతే ఉందో రోహిత్ కుమార్ అడిషనల్ ఎస్పీ చేసిన వ్యాఖ్యల పైన తీవ్ర స్థాయిలో జేసీ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎక్కడ క్రైమ్ తగ్గింది, చంద్రబాబు వచ్చిన తర్వాత, అది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు సీరియస్ యాక్షన్ తీసుకోవడం వల్లే క్రైమ్ తగ్గిందని కేవలం రోహిత్ కుమార్ ఒక్కల వల్లే ఇది జరగలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న క్రైమ్ రివ్యూ నిర్వహించిన తాడిపత్రి అడిషనల్ ఎస్పీ నిన్న తాము చేసిన 9 నెలల్లో చేసిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక మాదిరిగా మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. గుట్కా, అలాగే మత్కాతో గత గంజాయి ఇతర సంబంధిత కేసులు కూడా 80% తాము పురోగతి సాధించామని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ తాడిపత్రిలో జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఇటు వైసీపీ అలాగే టీడీపీ మధ్య మాట్లాడటం జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాను గత నెలలో ఏదైతే ఉందో గతంలో ఒక కొన్ని డిమాండ్లతో కూడి నా వినతి పత్రం ఇవ్వడానికి, నిరసన తెలపడానికి వెళ్ళినా కానీ ఆ వినతి పత్రం తీసుకోలేదు. తన నిరసన తెలిసినా కానీ బయటకు రాలేదని చెప్పి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం చేసిన పరిస్థితి ఉంది. అడిషనల్ ఎస్పీ కార్యాలయం వద్ద తాను నిరసన చేయడానికి వెళ్ళినప్పుడు కూడా తాను ఏదైతే సమస్యలు తెలియజేయడానికి వచ్చినప్పుడు కూడా అతను సరిగ్గా స్పందించలేదని చెప్తున్న పరిస్థితి. ఈ ప్రస్తుతానికి అయితే అడిషనల్ ఎస్పీ ఎటువంటి క్రైమ్ తగ్గించలేదని, కేవలం అతను ఒక పిరికివాడని చెప్పి ఒక వర్ణించడం కూడా జరిగింది. అలాగే అతను వేసుకుంటున్న డ్రెస్ ఇంతవరకు తాను రోహిత్ కుమార్ చౌదరి వచ్చిన తర్వాత ఇంతవరకు తాను కాకి యూనిఫామ్ లో ఎప్పుడు చూడలేదని, ఎప్పుడు ఆ మిలిటరీ యూనిఫామ్ వేసుకుంటాడని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఆ మిలిటరీ యూనిఫామ్ వేసుకుని బయటకు వస్తాడు. అదే విధంగా తాడిపత్రిలో తాడిపత్రికి వచ్చే సమయంలో జరిగిన ఘర్షణకు సంబంధించి కూడా తాను అడిషనల్ ఎస్పీ కంట్రోల్ చేయలేకపోయాడని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే తాడిపత్రి కేంద్రంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ రోహిత్ కుమార్ అడిషనల్ ఎస్పీ మధ్య
ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు. ఇవాళ డైరెక్ట్ గానే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఒక సంచలనంగా మారింది స్వాతి. అంటే దీని మీద ఎలాంటి ఆయన రియాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తోంది? ఎస్పీని చూసి ఊడుకుంటున్నాను, లేకపోతే ఏఎస్పీ ఇంట్లోకి వెళ్లి నిరసన తెలియజేసేవాడిని అన్న రీతిలో ఆయన మాట్లాడారు. సో దీనికి రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది శ్రీనివాస్? గతంలో రోహిత్ కుమార్ కార్యాలయం, అడిషనల్ ఎస్పీ కార్యాలయం వద్ద తను నిరసన తెలిసినప్పుడు ఆ రోజు ఎస్పీ ఎవరైతే ఉన్నారో జగదీష్ ఎస్పీ హామీ ఇవ్వడంతో లేని వల్ల తాను కూడా ఏదైతే ఆ కార్యాలయంలోకి వెళ్లి తాను నేరుగా దూరేవాడిని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే లైసెన్స్ రివాల్వర్ కూడా దానిపైన కూడా ఇద్దరు వ్యాఖ్యానించుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి తాను లైసెన్స్ వెపన్ కూడా ఉందని చెప్పి వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అడిషనల్ ఎస్పీ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వారైతే కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే గత రోజులుగా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. తాను చెప్పినా ఏ చెప్పినా కానీ దాన్ని పట్టించుకోవడం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏ సమస్య వచ్చినా నేరుగా ఎస్పీతో మాట్లాడాల్సి వస్తుందని స్థానికంగా ఉన్న అడిషనల్ ఎస్పీ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఈ విమర్శలు అనుగుణంగా ఈ రోజు వ్యాఖ్యలు చేశారని మనం భావించవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీళ్ళు చెప్తున్న ఏదైతే ఉందో తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులను తాము అడిషనల్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్తున్నా అతను పట్టించుకోవడం లేదు. ఏమైనా కావాలంటే తాము నేరుగా అనంతపురం జిల్లా ఎస్పీకి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి సమస్య పరిష్కరించుకోవాల్సి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా అడిషనల్ ఎస్పీ బయటకు రావాలంటే స్థానిక సిఐ ఎస్ఐ లేని కూడా బయటకు రాకుండా ఉన్నాడని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈ వైసీపీకి సంబంధించి గత కొన్ని రోజులుగా తాను ఏదైతే చెప్తున్నాడు తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న ఆ పరిస్థితులను అడిషనల్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళి అతను స్పందించడం లేదు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా స్పందించకపోవడం వల్లనే ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తోంది స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.